ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కు ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి నుంచి ఏడీబీ రోడ్డులో పవన్ పిఠాపురం వెళ్తున్నారు. ఇటీవల గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై వడిసిలేరు దగ్గర రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ అదే రోజు ప్రకటించారు. అందరూ భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఆయనకు ఘన స్వాగతం లభించింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యువకులు రోడ్డు మార్గంలో వచ్చిన వాళ్ళు చనిపోయారు. ఆ రోడ్డు మార్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. స్థానికంగా తాజా సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకొని పిఠాపురం రోడ్డు మార్గాన్ని బయలుదేరారు. అంటే రాజానగరం కాకినాడ ఏడీబీ రోడ్డు మధ్యలో రంగంపేట మండలం ఒడిసిలేరు వద్ద ఈ నెల 4వ తేదీన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి రాజమండ్రి వెళ్లి ఒడిసిలేరు వద్ద ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అంటే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కూడా 5 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ ప్రకటించారు, ఏడీబీ రోడ్డు వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 5 సంవత్సరాల పాటు ఏడీబీ రోడ్డును మరమ్మతులు చేయలేదు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాను పిఠాపురం పర్యటనకి ఎప్పుడు వెళ్ళినా సరే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఏడీబీ రోడ్డు మీదుగానే పిఠాపురం బయలుదేరి వెళ్తాను. ఆ మరమ్మతులు జరగని ప్రాంతం రోడ్లోనే తాను ప్రయాణిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన విధంగానే ఈ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన రంగంపేట మండలం ఒడిసిలేరు వద్ద ఏదైతే ప్రమాదం జరిగిందో, రోడ్డు ప్రమాదం జరిగిందో, ఈ నెల 4వ తారీఖున మణికంఠ, చరణ్ అనే 2 యువకులు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించి అక్కడ అధికారులతో కూడా మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. రోడ్డుకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలి, ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది అనేది కూడా పోలీసు అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఏడీబీ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ మరమ్మతులు చేస్తామో, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతుందని కూడా పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 4వ తారీఖున జరిగింది. ఆ 4వ తారీఖున రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణం వెళ్తుండగా కాకినాడ జిల్లాకు సంబంధించిన 2 యువకులు మణికంఠ, చరణ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ 2 కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఈ రోడ్డు మీదనే తాను ఇక్కడ నుంచి ప్రయాణాలు సాగిస్తానని చెప్పిన ప్రకారంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన్న రంగంపేట ఆ రోడ్ ఏడీబీ రోడ్ లోనే ప్రయాణం సాగించడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రంగంపేట నుంచి పిఠాపురం రోడ్డు మార్గాన్న బయలుదేరారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రాజాబాబు. ఈ ప్రమాదం